ఈ భూమి మీద మన బ్రతుక్కి అర్థమేమిటి? ఈ అంతులేని బాధల్ని, కష్టాల్ని మనం అనుభవించి తీరాల్సిందేనా అని కనీసం ఒక్కసారైనా అనుకోని మానవుడు ఉన్నాడా? నిజం చెప్పాలంటే బాధలు పడడాలు, కష్టాలు అనుభవించడాలు, యుద్ధాలు ఇవన్నీ ఉండాల్సిందే. మనం అందరం జీవితాల్ని చాలా చులకనగా చూస్తూ ఉంటాం. ఈ భూమి మీద ఏదీ ముఖ్యం కాదు. నిజానికి భూమి మీద మనందరం ఒక వేదిక మీద నటిస్తున్న పాత్రధారులం. సమయోచితంగా దుస్తులు ధరిస్తూ ఓ అంకం ప్రారంభమవుతున్నప్పుడు ఆ పరిస్థితులకు తగిన దుస్తులను ధరించి మనం సిద్ధమవుతూ ఉంటాం. ఈ ధోరణిలో మనం ఆలోచిస్తూ ఉంటాం. యుద్ధాలు జరగాల్సిన అవసరం ఉంది. యుద్ధాలే జరగకపోతే భూమి మీద మనుషులు కిక్కిరిసిపోతారు. దేశ ప్రజల క్షేమం కోసం తమ ప్రాణాలను ఫణంగా ఒడ్డి ఆత్మాహుతికి కూడా కొందరు సిద్ధపడగలగాలి అంటే యుద్ధాలు తప్పక జరిగి తీరాలి. ఏదో ఒక విధంగా బ్రతుకును లాక్కురావడమే గొప్ప అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇంతకంటే అబద్ధం మరొకటి లేదు. మనం అశరీరదారులుగా కేవలం ఆత్మస్వరూపంతో ఉంటున్నప్పుడు మనకి నాశనం అంటూ ఉండదు. కష్టాలకు, రోగాలకు మనం అతీతంగా ఉంటాం. ఆత్మ ఓ అనుభవాన్ని పొందేందుకు ఓ మాంసశల్య నిర్మితమైన శరీరాన్ని ప్రేరేపిస్తుంది. ఈ దేహం మొత్తం కదులుతున్న ఓ ప్రోటోప్లాజపు ముద్ద. దాని సహాయంతోనే ఆత్మ అనేక పాఠాలను నేర్చుకుంటుంది. భూమి మీద దేహం ఓ తోలుబొమ్మ లాంటిది. మీద నుంచి పూర్ణాత్మ సిల్వర్ కార్డు గుండా ఆజ్ఞల్ని పంపుతూ, అనుభవాల్ని స్వీకరిస్తూ ఈ తోలుబొమ్మని మనకి కావలసినట్లు ఆడిస్తూ ఉంటుంది. కాసేపు విషయాల గురించిన పరిశోధనను మరో కొత్త కోణం నుంచి చర్చించుకుందాం, సరేనా? మొదటిసారిగా ఈ భూమి మీదకు వస్తున్న ఓ మనిషి నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటాడు. ఓ చిన్న బిడ్డలాగా పరాధీనంలో ఉండి తన గురించి సొంతగా ఏ పని కూడా చేసుకోలేని దీనస్థితిలో ఉంటాడు. అటువంటి మనుషులకు తగిన ప్రణాళికలను తయారు చేసేందుకు ఇతరుల సహాయం అవసరమవుతుంది. ఏమాత్రమూ అభివృద్ధి సాధించని వారి విషయం మనకు అనవసరం. ప్రస్తుతం మీరు ఈ పాఠ్యాంశాలని అధ్యయనం చేస్తున్నారంటే దాని అర్థం మీ అంతట మీ శ్రేయస్సుకు తగిన విషయాలను తెలుసుకోగలిగిన అభివృద్ధిని నిశ్చయంగా సాధించినట్లేనని. ఓ మనిషి ఈ భూమి మీదకు రాబోయే ముందు దృశ్యం ఎలా ఉంటుందో మనం గమనిద్దాం. ఓ వ్యక్తి భూమి మీద తన తనువు చాలించి సూక్ష్మలోకంలోని తన పూర్ణాత్మలోనికి చేరుకున్నాడు. తాను చేసిన మంచి చెడులను నిశిత దృష్టితో బేరూజీ వేసుకున్నాడు. తాను సాధించాలని ఇదివరకు నిర్ణయించుకున్న చాలా పనులను నిర్వర్తించలేకపోయినందుకు చింతిస్తూ ఇంకా నేర్చుకోవలసిన పాఠాల గురించి ఆలోచిస్తున్నాడు. తన సొంత నిర్ణయంతో గాని మరికొందరు విజ్ఞుల సహాయంతో కాని మళ్లీ భూమి మీదకు తిరిగి వెళ్లి మరికొన్ని పాఠాలను నేర్చుకుని రావాలని నిర్ణయించుకుంటాడు. తాను ఎలాంటి పరిస్థితుల్లో భూమి మీద నివసించాల్సి ఉంటుందో అలాంటి పరిస్థితులను కల్పించగల స్తోమత ఏ తల్లిదండ్రుల వద్ద తమకు లభిస్తుందో పరిశీలనాత్మకంగా నిర్ణయించుకుంటాడు. డబ్బును బాగా ఎలా ఖర్చు చేయాలో తెలుసుకోవలసి వచ్చినప్పుడు బాగా సంపన్నులైన తల్లిదండ్రులకు జన్మించాల్సి ఉంటుంది. అత్యంత హీన స్థితి నుంచి పైకి సంస్కరించుకుని రాగలిగిన జన్మను ప్రకటిస్తూ ఉండవలసిన పరిస్థితుల్లో దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న తల్లిదండ్రులకు జన్మించవలసి ఉంటుంది. అంగవైకల్యంతోనూ పుట్టు గుడ్డివాడిగాను కూడా జన్మించవలసి రావచ్చు, నేర్చుకోవలసిన విషయాలను బట్టి. భూమి మీద మానవుడు ఓ తరగతిలో విద్యార్థి లాంటివాడు. ఓ బడిలోని అనేక తరగతులు ఎలా ఉంటాయో ఊహించండి. ఓ విద్యార్థి అనేక మంది విద్యార్థులతో కలిసి ఓ తరగతిలో ఉండాల్సి ఉంటుంది. ఈ విద్యార్థి ఆ తరగతిలో ఏదో ఒక కారణం వల్ల తాను నేర్చుకోవలసిన పాఠాలను సరిగ్గా నేర్చుకోక అశ్రద్ధ చేశాడనుకుందాం. అందువలన తరువాత వచ్చే పరీక్షల్లో తన సత్తా ఏమిటో నిరూపించుకోలేడు. ఆ విద్యార్థి నడవడికను, అతడు పరీక్షల్లో సాధించిన శ్రేణిని, లేక భ్రష్టు పట్టిపోయిన అతడి వ్యవహారాన్ని గుర్తించిన అతడి ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని పైకొత్త తరగతులకు పంపకుండా అదే తరగతిలో ఇంకో సంవత్సరం కూడా చదవాల్సిందేనని నిర్ణయం తీసుకుంటారు. సెలవులు పూర్తయ్యాక మళ్లీ తమ ఇందాకటి తరగతిలోనే కూర్చోవలసి ఉంటుందనే విచారకరమైన సత్యాన్ని ఆ విద్యార్థి గ్రహించి నీరసించిపోతాడు. పాఠశాలలు మళ్లీ ప్రారంభమయ్యాక ఆ విద్యార్థి
మళ్ళీ అదే తరగతిలో కూర్చొని పాత పాఠాలనే మళ్ళీ నేర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బాగా చదువుకున్న వాళ్ళందరూ పై తరగతిలోకి వెళ్లిపోయి ఉపాధ్యాయుల నుంచి మన్ననలను పొందుతూ ఉంటారు. క్రింద తరగతుల నుండి పైకి వచ్చిన కొత్త విద్యార్థుల ముందు తలను ఉంచుకునే పరిస్థితిని కప్పిపుచ్చుకొని తనకు పై తరగతికి వెళ్లడం నిజంగా ఇష్టం లేదు కనుకనే తాను ఉత్తీర్ణుడిని కాలేదని ప్రజ్ఞాలను పలుకుతూ కాలం వెళ్లబుచ్చే ప్రయత్నం చేశాడనుకుందాం. మళ్లీ అతడిని పరీక్షించిన ఉపాధ్యాయులందరూ కలిసికట్టుగా ఓ కఠోర నిర్ణయాన్ని తీసుకొని అతడిని తెలివిహీనుడిగా జమకట్టి ఇంకో పాఠశాలను వెతుక్కోమని సలహా ఇచ్చి తమ పాఠశాల నుంచి బయటికి గెంటేస్తారు. సక్రమంగా చదువుకొని అభివృద్ధి సాధిస్తూ ముందుకు పోతున్న విద్యార్థులకు పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తయ్యే రోజు వస్తుంది. తరువాత వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం కలుగుతుంది. ఏదో ఒక వృత్తిని వాళ్ళు చేపట్టాలని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు డాక్టర్లు కావాలన్నా, లాయర్లు కావాలన్నా, బస్ డ్రైవర్లు కావాలన్నా అందుకు సంబంధించిన విషయాల్ని మళ్లీ నేర్చుకోవాల్సి ఉంటుంది. మళ్లీ కొత్త పాఠాలు ప్రారంభమవుతాయి. మళ్లీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓ డ్రైవర్ నేర్చుకోబోయే పాఠ్యాంశాలను ఓ డాక్టర్ కావాలనుకున్న విద్యార్థి అధ్యయనం చేయాల్సిన అవసరం రాదు. ఏ ఏ విషయాల్లో తమ ప్రావీణ్యాన్ని సంపాదించుకోవాలని అనుకుంటున్నారో అందుకు తాము ఏం చేయాలో తమ గురువుతో సంప్రదించి కర్తవ్యాన్ని నిర్ణయించుకుంటాడు. పరలోకంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంటుంది. ఓ మనిషి భూమి మీద జన్మించడానికి ముందుగా కొద్ది నెలల ముందుగానే ఆ లోకంలో ఏదో ఒక చోట ఒక సభ ఏర్పాటవుతుంది. దేహాన్ని ధరించాలని అనుకుంటున్న జీవులు అక్కడి అందరి సలహాలను స్వీకరిస్తారు. ఏ పాఠాలను ఎలా నేర్చుకోవాలో నిర్ణయించుకుంటారు. భూమి మీద ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు తగిన సలహాలను ఏ విధంగా ఇస్తుంటారో ఈ లోకంలో కూడా అలాంటి హితవు చెప్పే పెద్దలు ఉంటారు. ఈ జీవుడు భూమి మీద ఏ భార్యాభర్తలకు కొడుకుగానో కుమార్తెగానో జన్మించాలనో, కాకపోతే ఈ జీవి జన్మకు తగ్గట్లు ఎవరికో అక్రమ సంతానంగానో పెళ్లి కాని స్త్రీకే జన్మించాల్సి ఉందో నిర్ణయించబడవచ్చు. ఏం నేర్చుకోవాలో, ఏ ఏ కష్టాలు పడాలో ముందుగా నిర్ణయం జరుగుతుంది. సుఖం నుంచి కాక కష్టాల వల్ల మనం ఎక్కువ గుణపాఠాన్ని నేర్చుకోవలసి రావడం మన దురదృష్టకరం. ఐహికంగా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా భేదవాడు కాకపోవచ్చుననే సత్యాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎంతో గొప్ప వ్యక్తులు తాము నేర్చుకోవలసి ఉన్న పాఠాల కోసం హీన జన్మలను ఎత్తవలసి రావచ్చు. ఈ భూమి మీద ఓ వ్యక్తి గొప్పతనాన్ని అతని తల్లిదండ్రుల గొప్పతనం మీద లేదా వాళ్ల ఆస్తిపాస్తుల మీద ఆధారపడి ఊహించడం ఎంతో దురదృష్టకరం. ఈ నిర్ణయం సరికాదు. ఓ విద్యార్థి తెలివిని అతడి తండ్రి బ్యాంకు బ్యాలెన్స్తో ముడిపెట్టి నిర్ణయించడం ఎంతవరకు సబబో ఆలోచించండి. ఈ భూమి మీద నుంచి ఏ మనిషి ఒక పైసా డబ్బును కూడా తాను చనిపోతూ పట్టుకెళ్లలేడు అనే మాటని మళ్లీ మనం గుర్తు చేసుకుందాం. చావు అనే సరిహద్దు తరువాత మనతో పాటు రాగలిగే వస్తువ కేవలం మనం సంపాదించుకున్న జ్ఞానం మాత్రమే, మన అనుభవాలు మాత్రమే మనల్ని అనుసరిస్తాయి. ఈ భూమి మీద కోట్లు కూడబెట్టుకున్న వారు తమకి స్వర్గంలో ఓ ముందు వరుసలో కుర్చీ వేయబడి కాచుకుని ఉంటుందని ఊహించుకుంటే తరువాత జరిగే పర్యవసానాలకి ఎంతో దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. ధనం, సంఘంలో పదవి, మానవ జాతి లేదా వర్ణపు లేక కులపు గొప్పతనం కాని, మన శరీరపు రంగు కాని అసలు లెక్కలోనికి రావు. ఆధ్యాత్మికంగా సంపాదించుకున్న విద్య ఒకటే గుర్తించబడుతుంది. ఇంకో జన్మ తీసుకోబోతున్న జీవాత్మ విషయానికి తిరిగి వద్దాం. తగిన తల్లిదండ్రుల నిర్ణయం జరిగిన తరువాత తగిన సమయంలో జీవాత్మ ఇంకా నిర్మాణ దశలో ఉన్నా ఇంకా ప్రాణం పోసుకొని ఓ పసికందులోనికి ప్రవేశించడం జరుగుతుంది. అలా ప్రవేశింపగానే గత జన్మ స్మృతులు క్షణంలో తుడిచిపెట్టుకుని పోతాయి. క్రితం జన్మలో విషయాలు గుర్తుకు వస్తే దుర్భరమైన వేదన కలగవచ్చు. తాను గత జన్మలో ఒక గొప్ప రాజునని బిడ్డకు గుర్తు ఉంటే ఈ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పటి దరిద్ర జన్మను ఎత్తినందుకు ఈ మతిమరుపును ఓ గొప్ప వరంగా ప్రకృతి మన మీద చూపుతున్న అపార కరుణకు ఉదాహరణగా అనుకోవచ్చు. ప్రస్తుత జన్మ పూర్తయిన తరువాత మళ్లీ అన్ని విషయాలు సంపూర్ణంగా గుర్తుకు వచ్చేస్తాయి. చాలా మంది తల్లిదండ్రులను గౌరవించండి అనే సూక్తిని పవిత్రంగా గుర్తించి తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ విషయం ఎంతో అభినందనీయమైనదే. కానీ ఇహలోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన అనేక మందికి మళ్లీ ఎప్పటికీ తమ తల్లిదండ్రులు కనిపించరు.
ప్రాచీన కాలంలో మత గురువులు అందరినీ శాసించేవాళ్ళు. విడిపోకూడదని, కలిసి సంసారం చేస్తూ ఉండాలని. ఎందుకంటే ఏ గుంపులో జనాలు ఎక్కువగా ఉంటారో ఆ గుంపు జయాన్ని పొందగలుగుతుంది. ఏ తెగలో ఎక్కువ మంది జనం ఉంటే ఆ తెగ బలవంతమై ఉంటుంది. అలాంటి రోజుల్లో మత గురువులు బోధించిన మాట ఇది. పిన్నలు తమ తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉన్నట్లే తల్లిదండ్రులు తమ గురువులను గౌరవిస్తూ వచ్చిన రోజులవి. మేము ఖచ్చితంగా చెప్పే మాట ఏమిటంటే, అందరూ తమ తల్లిదండ్రులను గౌరవించాలి అని. కానీ ఆ గౌరవం పొందటానికి ఆ తల్లిదండ్రులకు నిజమైన అర్హత ఉంటేనే పిల్లలు వాళ్ళను గౌరవించాలి అని. తల్లిదండ్రులు నిరంకుశంగా ఉండి ప్రతి విషయానికి పిల్లల మీద విరుచుకుపడుతూ వాళ్ళ మీద కారుణ్యాన్ని చూపించకపోతే వాళ్ళ నుంచి గౌరవం పొందే అర్హతను వాళ్ళు పోగొట్టుకున్నట్లే. అట్లాంటి తల్లిదండ్రులను మూర్ఖంగా కొందరు పిల్లలు బానిసల్లాగా గౌరవించడం నిజంగా అనవసరం. ఇలాంటి పిల్లలకు కొందరికి పెళ్లిళ్లు జరిగి సుమారు ఓ సగం శతాబ్దం పాటు వాళ్ళు జీవించి ఉన్న తమ తల్లిదండ్రులంటే భయంతో ఉనికిపోతూ కనిపిస్తారు. ఇలాంటి వాళ్ళు మానసికంగా ఎంతో దురావస్థలోకి చేరుకుంటారు. తల్లిదండ్రుల మీద వాళ్లకు ఉండాల్సిన ప్రేమానురాగాలు మాయమై భయము, అమిత క్రోధము వాళ్ళలో జీర్ణించుకుపోయి ఉంటుంది. తల్లిదండ్రులను గౌరవించండి అనే మాట వీళ్ళకి వినిపించినప్పుడల్లా వీళ్ళు తమ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేదేమోనన్న అనుమానంతో ఎంతో కృంగిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్లకు మేము చెప్పేదేమిటంటే, తల్లిదండ్రుల వద్ద సంతోషాన్ని అనుభవించలేని వాళ్ళు దేహాంతర ప్రాప్తి తరువాత తమ తల్లిదండ్రులను మళ్ళీ ఎప్పటికీ చూడలేరు అని. ప్రకృతిలో శృతి లేక సంయమన సిద్ధాంతం అంటే లా ఆఫ్ హార్మనీ పనిచేస్తూ ఉండడం వల్ల మీతో కలిసి సహజీవనం సాగించలేని వ్యక్తులను మీరు ఎప్పుడూ కలుసుకోలేరు. తాము విడిపోతే లోకులు ఏమనుకుంటారోననే భయంతో కట్టుబడి ఉన్న బలవంతపు భార్యాభర్తలు ఇహలోకంలో మరణించిన తరువాత పరలోకంలో ఎప్పటికీ కలుసుకోలేరు. అతడో లేక ఆమెనో మళ్లీ తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకుంటే తప్ప. మీకు అనుమానం రాకుండా ఉండేందుకు గాను మళ్ళీ ఈ మాటను చెప్పాల్సి ఉంది. మీరు మీ తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండలేకపోతే, వాళ్లతో సంతోషాన్ని పంచుకోలేకపోతే, ఒకరితో మరొకరు ఇమడలేకపోతే తరువాత ఏ లోకంలోనూ మీరు పరస్పరము కలుసుకోలేరు. బంధువులకు, భార్యాభర్తలకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. పరస్పరము ఒద్దిక, శృతి కలిగి ఉన్నప్పుడే ఇద్దరు కలిసి సహజీవనం చేయగలరు. జీవుడు శరీరాన్ని ధరించడానికి ఇది ఒక కారణం. పరస్పర విరుద్ధమైన ఆలోచనలతో కూడిన రెండు శరీరాలు ఒకదానికి మరొకటి దగ్గరే పడే ఘర్షణ ద్వారా వారిలో ఎత్తుపల్లాలు చాలా వరకు సమతుల్యం చెందగలుగుతాయి. పరస్పరము అవగాహన పెంపొందుతుంది. కొంతకాలం తరువాత మరో పాఠంలో మనం దేవుళ్ళు లేక దేవుళ్ల గురించి, భిన్న మతాల గురించి తెలుసుకుంటాము. సృష్టిలో తామే గొప్పవాళ్లమని మానవులు భ్రమపడుతూ ఉంటారు. మతాలు మానవుడిపై బలవంతంగా రుద్దిన ఓ అభిప్రాయం మాత్రమే ఈ ఆలోచన. మతాలు నూరిపోసే ఆలోచన ఏమిటంటే మానవుడు దేవుడు రూపంతోనే నిర్మింపబడ్డాడు అని. అందువల్ల సృష్టిలో మానవుడు ఉనికే ఉత్కృష్టమైనది అని. నిజానికి సృష్టిలో మానవుడి కన్నా గొప్ప జీవులు కొన్ని ఉన్నాయి. పుస్తకాల పుటల్లో నుంచి దర్శనమిచ్చే మూర్తిభవించిన కరుణామయ వృద్ధుడు భగవంతుడు కాదు. భగవంతుడు ఓ సత్య వస్తువు. నిత్య జీవితంలో మనకు మార్గదర్శకుడిగా ఉంటాడు తప్ప మన పుస్తకాల్లో చదువుకున్న పద్ధతిలోనే భగవంతుడు ఉండాల్సిన అవసరం లేదు. చివరిగా ఈ పాఠ్యాంశంలో చర్చించబడిన విధంగా మీ తల్లిదండ్రులతో, మీ సహచరులతో, మీ బంధువులతో మీకున్న సంబంధాన్ని గురించి ఆలోచించండి. మీరు అందరితో సఖ్యంగా ఉంటున్నారా? నిజమేనా? లేక విడిపోయి ఉంటున్నారా? వీళ్లతో ఎవరితోనైనా జీవితాంతం వరకు కలిసి జీవించడం మీకు సాధ్యమేనా? మీ బాల్యంలో మీరు ఓ బడిలో చదువుకుంటూ ఉన్నప్పుడు మీతో పాటు కొందరు సహోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కొందరు ఉండేవారు కదా. మీ ఉపాధ్యాయులను ఎంతో గౌరవించవలసి వచ్చేది. ఆ ఉపాధ్యాయులు ఎప్పటికీ మీతో పాటు ఉండలేరు కదా. మీ అభివృద్ధిని గమనించడానికి తాత్కాలికంగా నిర్ణయింపబడిన వాళ్ళు ఈ ఉపాధ్యాయులు. అలాగే పరలోకంలో మీరు వారి అనుమతి పొందిన తరువాతే మీ తల్లిదండ్రులుగా ఉండడానికి సమ్మతించిన వ్యక్తులు కేవలం మీ అభివృద్ధిని గమనించటానికే, పరిశీలించటానికే, దోహదం చేయటానికే భూమి మీద ఉన్నారు. నీతి శాస్త్రం బోధిస్తూ ఉంది కాబట్టి తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి అనే పద్ధతిలో కాకుండా నిజంగా వాళ్లను ప్రేమిస్తూ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు, ప్రేమకు పాత్రులైన ఆ తల్లిదండ్రులు వాళ్లకు పరలోకంలో కూడా తప్పక కనిపించి తీరుతారు.
భూమి మీద మనం కల్పించుకున్న పరిస్థితులే పరలోకములోనూ మనకు సాక్షాత్కరిస్తాయి.